హే హ్యూమన్స్ అండ్ బోట్స్, టెక్ వార్. మనం ఎన్నో రకాల వార్స్ చూసాం. అంటే కురుక్షేత్ర యుద్ధం దగ్గర నుంచి మొదలు పెడితే రీసెంట్గా జరిగిన పాలస్తీన్ ఇజ్రాయెల్ వార్ దాకా ఎన్నో వార్స్ చూసాం. కానీ మనం టెక్ వార్ని చూడలేదు, ఫ్యూచర్లో చూడబోతున్నాం. దాన్ని మనం తట్టుకునే శక్తి మన దగ్గర ఉందా? దానికి వాళ్ళు వీళ్ళు అని ఉండదు, అందరూ ఒకటే. టెక్నాలజీ మనతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది? మనం తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హ్యూమనాయిడ్ రోబోట్స్ కావచ్చు, ఇదంతా కలిపి మన మీద యుద్ధం ప్రకటిస్తే ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అది ఊహకు కూడా అంత చిక్కదు, అంత భయంకరంగా ఉంటుంది. టెక్నాలజీ కనుక మనతో యుద్ధం చేస్తే అసలు దాని పరిణామాలు ఎలా ఉంటాయి? విత్ ఇన్ అవర్ శాటిలైట్ సిస్టమ్ అంతా క్రాష్ అవుతుంది, పవర్ గ్రిడ్ అంతా ఆఫ్ అవుతాయి. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఏవియేషన్ అంతా, ఎక్కడ ఏరోప్లేన్స్ అక్కడ ఆగిపోతాయి, షిప్స్ ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటాయి, స్టాక్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోద్ది, సెల్ ఫోన్స్, వైఫై, ఇంటర్నెట్ మొత్తం అన్నీ డౌన్ అయిపోతాయి. ఇది జస్ట్ 1 డేలో జరిగే పరిస్థితి మాత్రమే. 24 అవర్స్ గడిచిన తర్వాత అది వేరే లెవెల్లో ఉంటుంది. నో పవర్, నో కమ్యూనికేషన్, నో సిగ్నల్, నో డేటా ట్రాన్స్ఫర్, అంతా శూన్యం. మళ్ళీ ఒక్కసారి మనం స్టోనేజ్కి వెళ్ళిపోయామా అన్నట్టు అనిపిస్తుంది. మీరు దాచుకున్న డబ్బులు ఏదైతే బ్యాంకుల్లో కావచ్చు, మీ డిజిటల్ కరెన్సీ కావచ్చు, ఏదైతే ఉందో ఇవన్నీ జీరో అయిపోతాయి, మొత్తం జీరోకి వచ్చేస్తారు. ఇంకా గట్టిగా చెప్తే 9 ఏళ్ల మీ పాప ఎక్స్కర్షన్కి వెళ్ళింది. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంటికి వస్తుందో రాదో కూడా మీకు తెలియదు. ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు.